ఒకసారి ఆధ్యాత్మిక అంతా కూడా మనకి ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం అంతా కూడా రెండు మాటల మీదే ఈ సత్సంగం అంతా నడుస్తుంది. మన పుస్తకాలు కానీ మన తెలుసుకోవటం కానీ అనుకోవటం కానీ వినటం కానీ ఆచరించడం కానీ అన్నీ కూడా రెండు పదాలే. ఒక పదం నిజం అనుకుని పట్టుకున్నాం. ఆ పదం ఏంటి? ఆ పదం ఏంటంటే నేను దేహ భావన. నేను ఈ దేహం నేను అనుకునే భావనలో మనం తెలియక అదే నిజం అనుకున్నాం. ఆ భావనలో అదే ప్రయాణం చేసాం ఇప్పటిదాకా. ఎప్పుడైతే బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగానికి వచ్చామో వెంటనే నువ్వు అసలు అక్కడే తత్వ విచారణ అనేది ఇక్కడ ఇప్పుడు దాకా బయట వ్యవహారాలు, బయట మనుషులు, బయట తిరగటం, ఇక్కడ యాత్రలు, తీర్థయాత్రలు అన్నీ కూడా నదుల్లో స్నానాలు ఇవన్నీ తిరిగాం. కానీ అసలు ఇవన్నీ తిరగాలి అని అనిపించి ఆ భావంలో వెళ్ళటం వల్ల ఏమైంది, అక్కడ మన సుకృతాన్ని బట్టి మనం చేసుకున్న సంస్కారాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అసలు ఇవన్నీ ఏంటి, అసలు నేనెవరు అనే ప్రశ్న ఆ రమణ మహర్షి నువ్వెవరో తెలుసుకుని ఆయన నువ్వెవరో తెలుసుకుంటే తెలుసుకోవలసింది లేదు, తెలియబడేది లేదన్నారు మహానుభావుడు ఆయన. ఎప్పుడైతే ఆయన మాట ప్రపంచానికే ఒక గుర్తింపు ఏంటంటే నేనెవరో అంటాడంటే ఈయన అసలు నేనెవరో తెలుసుకోవాలి అని ఒక క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆయన అలా చెప్పారో అక్కడి నుంచి అందరికీ ఆ క్వశ్చన్ తీసుకున్నాడు. అందరూ జవాబు కోసం వెతుక్కున్నారు. జవాబు వెతుక్కోవడానికి ప్రయత్నమే నిన్ను నువ్వు తెలుసుకోవటం. అది ఏంటి? ఆమె ఆయనే చెప్పారు, తెలుసుకో అది నిన్ను నువ్వు తెలుసుకున్నావా, తెలుసుకోవాల్సింది లేదు, తెలియబడేది లేదు, ఉంటవే అంతే చెప్పారు. అలాగే ఎప్పుడైతే ఆ ప్రశ్న నన్ను కూడా ఆ ప్రశ్నే వేధించింది, ఆ ప్రశ్నకి జవాబు కోసమే తిరిగాను. అమ్మ దగ్గరికి వచ్చాను. అమ్మ దగ్గరికి వచ్చాక 100% నా లోపల ఉన్న సంశయం తీరి నేనెవరో అని అడిగాను అమ్మని. నువ్వు బ్రహ్మానివిరా అన్నారు. అసలు నాకు బ్రహ్మ అంటే ఏంటి అని అడిగాను. బ్రహ్మం అంటే రాజులకే రాజు అన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు క్లారిటీ అయ్యేలాగా అమ్మ 100% నాకైతే ఇదంతా నా అభిప్రాయం. నాకైతే అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా నాకు సంశయం లేదు, భ్రమ లేదు, భ్రాంతి లేదు, అసలు ఏమీ లేదు. ఉంటామా ఇదంతా నేను బ్రహ్మని తెలిసింది అంతే. అది తెలిసింది. నీకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏదైనా కూడా సత్సంగం అంటే ఏంటి తెలియబడుతుంది అంతే. ఇక్కడ అమ్మ చెప్పబడుతుంది, అమ్మ చెప్తారు, అనుభవజ్ఞానమైన గురువు, మనం వింటాం. ఆచరించాలి అమ్మలాగా, అంతా అమ్మలా ఉండాలి. అలా ఉంటే అమ్మ కూడా ఎంత ఎక్సలెంట్గా చెప్తారో చూడండి. అమ్మ అంటారు, ఒరే నేను గురువుని కాదురా, మీరు శిష్యులు కాదు, నేను గురువుని కాదు, మన అందరూ కూడా ఫ్రెండ్స్ రా అంటారు. చూడండి అసలు ఆ మాటలో ఎంత కలిసిపోతాం. ఏకత్వం అంటే అది. అమ్మ నేను వేరు అని ఎప్పుడు చెప్పరు. నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు, నేను గురువు మీరు శిష్యుడు అనుకుంటే అక్కడ భేదం వస్తుంది. ఏమవుతుంది భేదం? నేనేమో ఇచ్చేవాళ్ళలాగా, మీరు కోరేవాళ్ళలాగా ఉంటారు. గురు శిష్యుల బంధం అలా ఉంటుంది. మనం గురు శిష్యులం కాదు, అది భక్తి యోగం మనకదు, ఇది జ్ఞానయోగం, అంతా ఒకటే. అది అమ్మ క్లారిటీగా ఆవిడ ఆచరించి 100% మనకు చెప్పారు. అవునంటారా కాదంటారా? అలా చెప్పిన మూలనే మనకి అరమరికలు లేవు. అమ్మ భేదభావం చూపించరు, హెచ్చు తగ్గులు ఉండవు, కొత్త పాత ఉండదు, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండదు. ఏ రోజైతే ఆ రోజే ఆ జ్ఞానం. ఎప్పుడు ఇక్కడ మంచి పనులకు వాయిదా వేయకూడదు. అర్థమైందండి? అలా వాయిదా వేయకుండా నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే అలాగ బద్ధ శత్రువు. ఇంకా దానికంటే శత్రువు ఇంకొకటి లేదు. మన అందరూ సత్యంగా అందరూ కూడా బద్ధకం అనే దాన్ని బయట పెట్టారు. అంటే ఉత్సాహం ప్రోత్సాహంతో, విశ్వాసం నమ్మకంతో, నాకు ఎందుకు రాదు అనే ధీరత్వంతో అంతే అమ్మ చెప్పిన మాటలు ఆచరించి నడిచి చక్కగా వయసుతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా, చదువులతో సంబంధం లేకుండా, ఏ సంబంధం ఏ బంధాలు అన్నీ ఉన్నా ఏమీ లేకుండా ఒక చంటి పిల్ల మనస్తత్వంతో ఇవాళ మన సత్సంగులు అందరూ హాయిగా ఆనందంగా అనుభవిస్తున్నారు, హాయిగా ఉండగలుగుతున్నారు.
ఉంటున్నారు అందరూ కూడా. ఎవరికాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, ఉంటున్నారంటే తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుకుంటున్నారు కాబట్టి ఉంటున్నారు. ఉండటానికి కారణం అది. అదే అర్థమైంది. అక్కడ అమ్మ అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు కాబట్టి, మనకు అర్థమైంది కాబట్టి, అర్థమైంది వ్యర్థం చేసుకోం కాబట్టి, కాలం వ్యర్థం చేసుకోవట్లేదు. ఎవరితోటి ఎవరిని మనం అంటలేదు, ఎవరి మనం వింటలేదు. ఇంతకంటే వరం ఇంకోటి లేదు. అమ్మ చెప్పింది బ్రహ్మాస్త్రం అది. ఎవరిని మనం అనొద్దు, ఎవరి మనం వినొద్దు. మరి అలా అమ్మ అన్నప్పుడు అలాగే ఉంటున్నాం. మనం తెలియకుండానే అలా ఉంటున్నాం. మనం తెలియట్లేదు, మనం అలా ఉంటున్నామని మనం తెలియట్లేదు. కానీ ఏంటి అసలు మాట్లాడట్లేదు ఏంటంటే ఎదరోడు అప్పుడు తెలుస్తుంది, ఓహో నేను మాట్లాడట్లేదా అని. అలాగా మనం సహజంగా అమ్మ మనకి సహజంగా అమ్మ జీవన విధానం మనకు కూడా ఉండేలాగా సహజంగా మనకి ట్రైనింగ్ ఇచ్చారు. ఆవిడ మనం ట్రైనింగ్ అవుతున్నామని కూడా అనుకోకుండా ఇంట్లో పిల్లల్ని ఎలా చూస్తారో మనం కూడా అలా చూసుకుంటూ శిక్షణ రక్షణతోటి చక్కగా ఎలా చెప్పాలో, నవ్వించేటప్పుడు నవ్వింతారు, ఆడించేటప్పుడు ఆడింతారు, చెప్పేటప్పుడు చెప్తారు, తిట్టేటప్పుడు తిడతారు. అన్నీ కూడా అన్ని కోణాల్లోని మన తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని శిక్షణ రక్షణ అమ్మ మనకిచ్చి అంతరంగంగా లోపల అంతరంగంగా ఎలా పడితే అలాగా అంతరంగంలో అమ్మకి బాహ్యంగా ఆకారం తెలుసు, మనకి అమ్మకి అంతరంగంలో తెలుసు. అమ్మ ఎప్పుడు అంతరంగం పరిశీలన అంతరంగంలో శుభ్రం చేస్తారు. నీ అంతరంగం శుభ్రం అయినప్పుడే హాయిగా ఉంటావు. పై శర్మ శుభ్రం కాదు. అక్కడ మనసు ఇంద్రియాలు చక్కగా నీ వశమయ్యే విధానం, చక్కగా నువ్వు చెప్పినట్టు నీ విధానం అవన్నీ ఇక్కడ సత్సంగంలో అమ్మ చెప్పినట్టుండదు, చెప్పుచ్చు కొట్టినట్టుంటుంది. ప్రతిదీ నీ చేసి తప్ప ఎలా ఉండాలా అన్నీ కూడా మనం సత్సంగానికి వచ్చిన తర్వాత మనం అంతకు ముందు నడిచిన నడకలన్నీ కూడా వ్యతిరేకమే. అంతకు ముందు అంతా కూడా ఇప్పుడు అమ్మాయి సత్సంగంలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకునేదానికి అంతకు ముందు తెలుసుకునేదానికి అంతకు ముందు మనం నడిచిన నడక సంబంధమే ఉండదు. సంబంధం ఉండదు. కానీ ఓహో అది కాదా అని ఎలా వదిలేస్తామంటే, ఇప్పుడు ఒక పండుటాకు రాలిపోతాయి చూడండి, ఎలా రాలిపోతాయో అలా నీ దగ్గర ఏ ఉండకూడదు. అయ్యో పండుటాకులాగా ఒక్కోటి రాలిపోతా మీకు తెలవకుండా రాలిపోతాయి కదండి. మనం అలాగా అలాగ మనం ఉండగలుగుతున్నాం. అలా మనం ఉండగలుగుతున్నాం అంటే అక్కడ ఎందుకు ఉండగలుగుతున్నాం? తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. వస్తున్నారు వచ్చేస్తారు. అమ్మ ఇక్కడ చూడండి. అమ్మ ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చక్కగా ఉంటున్నామని మనం ఒక దృఢపడటానికి ఇవన్నీ తెలుసుకుంటున్నాం. అంతేగాని మనం అంతే కూడా మనం ఎలా ఉన్నాం అని ఒక్కోసారి అనుకోవాలి. అనుకోకపోతే కూడా నేను ఉన్నానా అనే సంశయం మనకు ఉండకూడదు. అంచేతే మన సత్సంగులు అందరూ కూడా అమ్మే ఉంటారు, అరే మన సత్సంగులందరూ బ్రహ్మంగా ఉన్నారు, ఆఖరి శ్వాస వరకు ఉంటారు. ఎందుకుంటారు? తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఉంటారు. అది అమ్మ మనకిచ్చిన ఐఎస్ఐ ముద్ర లాంటి అభయాస్తం కదా. అమ్మ ఎప్పటికప్పుడు మనకి ఎప్పుడు ప్రతి క్షణం ఉత్సాహం ప్రోత్సాహం. అమ్మ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? మనల్ని అలా స్థిరంగా చక్కగా మనసు యొక్క ఆరాటం పోరాటం లేకుండా సమస్థితిలో ఉండేలాగా ప్రతి క్షణం మనం ఉంచుతారు. అలా ఉండే శక్తిని మనకి ఇస్తారమ్మ. అది ఆవిడ చెప్పే మాటల్లోనే మనకి వైబ్రేషన్ ఇచ్చేస్తుంది. అందులో ఈ గదిలో కూర్చున్నామా, అసలు మొత్తం ఆ గదిలో అందులోంచి అడుగు పెట్టామా అంతే. చెప్పులు బయట ఎలా వదిలేస్తున్నామో మనసు ఇంద్రియాలు దేహభావన అలా వదిలేస్తాం. ఇంకా భావన ఉండదు. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ భావనే ఉండదు. చక్కగా హాయిగా ఆనందంగా ఉండే విధానం. లోపలికి వచ్చేటప్పటికే నవ్వు వస్తుంది. అందుచేత ఆ నవ్వు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గానే మనం అలా బ్రహ్మంగా ఉంటాం. అది ఇక్కడ చూడండి. అమ్మ ఇది చదవమన్నారు, చెప్తున్నాను. బ్రహ్మార్పణం
జీవుని ప్రయాణం పిండోత్పత్తి. జీవుని విధానం అసలు జీవుని ప్రయాణం జీవుని ప్రయాణం జీవుడు ఏ ప్రయాణం ఎలా చేస్తాడు, పిండోత్పత్తి ఎలా జరుగుతుంది, అది ఇదివరకు మనకు అమ్మ చెప్పిన పుస్తకం. ఇది బ్రహ్మ పుస్తకం. అమ్మ మన జన్మ ఎలా ఏర్పడింది తెలుసుకోవాలి. అసలు మన జన్మ ఎలా ఏర్పడిందో ఫస్ట్ తెలుసుకో అమ్మంటున్నారు. ఒరే సత్సంగులు, మన జన్మ ఎలా ఏర్పడినది తెలుసుకోవాలి. అలాగ ముందు తెలుసుకోవాలి. జీవుడు మరణ సమయంలో స్థూల శరీరం విడిచినప్పుడు అతను చేసిన పూర్వజన్మ కర్మ అంతకుముందు బాకీ ఉన్నాయి, ప్రస్తుత జన్మ కర్మ, ప్రస్తుతంలో ఈ జన్మలో నువ్వు చేసుకున్న కర్మలు అంటే కర్మ ప్రభావంలో వాటి ప్రభావం వల్ల ఏం జరుగుతుంది, సూక్ష్మ శరీరం తయారై ఆ సూక్ష్మ శరీరం ఏమవుతుంది, ఎత్తైన ప్రదేశం అంటే ఆకాశానికి వెళ్ళి ఆ ఆకాశంలో ఉన్న సూక్ష్మ పంచభూతాలలో మిళితం అవుతుంది. అక్కడ కూడా పంచభూతాలు ఉంటాయి, అక్కడ మిళితమైపోతుంది అంతా. అర్థమైందమ్మా? ఆ మిళితం అయిపోయి ఏమవుతుంది, మిళితమై ఆకాశంలో కూడా సూక్ష్మ అంశ అయిన అంటే ఆకాశంలో కూడా ఈ కింద పంచభూతాలు ఎలా ఉన్నాయో ఆకాశంలో కూడా పైన కూడా అలాగే ఉంటాయంటండి. వాటిని ఎలా ఉంటాయో చెప్తున్నారమ్మ. చూడండి, ఆకాశంలో కూడా సూక్ష్మ అంశ ఏ లోకంలో ఒకలాగే ఉంటుంది. ఇక్కడేమో మనుషులు ఉన్నాం, జీవ జంతువులు ఉన్నాయి, నాగలోకం ఉంటుంది. నాగలోకంలో సర్పాలు ఉంటాయి, మరి ఇంద్రలోకంలో ఇంద్రుడు ఉంటాయి. ఏ లోకంలో అయినా పంచిపోతాలే ఉంటాయి. నువ్వు ఏ లోకానికి వెళ్ళు, ఏ దేశానికి వెళ్ళు, పంచిపోతాలే ఉంటాయి, విడిగా ఏముండవు. జీవుని యొక్క ప్రయాణము మరణము. మొన్న నీతో అన్నాం కదా, దేవుడు పుస్తకం తెచ్చడం లేదు. మీకు అర్థమైందా? మీ కోసం ఏం అడిగితే ఇవి వచ్చేస్తుంది. అక్కడ 3 పుస్తకాలు చూపించాలి. అట్లా నువ్వు పుచ్చుకోబెడితే నువ్వు కూడా ఎందువల్ల పిల్లలకి ప్రతిదీ ఏది ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ చెప్పేస్తే అది చదువుకోలేదు. ఇంపార్టెంట్ చెప్పేస్తాం అనుకో, అది రాసిస్తే పేసిపోతుంది. అంటే అర్హత కలిగిన వాడికి తెలియని వాడికి అది ఇంపార్టెన్స్ అండి. అన్నీ బాగా తెలుసు అనుకో, ఇంపార్టెన్స్ చెప్పేస్తాం అనుకో, ఎంత హ్యాపీగా ఉంటుంది. అలాగా మనం ప్రతి ఒక్కరిని మనం 24 గంటలు ఎలా ఉండాలి ఆలోచించు. 24 గంటలు ఎలా ఉండాలా? ఉండేటప్పుడు విధానం ఎలా ఉండాలి ఆలోచించు. మనం విధానం ఎలా ఉండాలి? బ్రహ్మనడక, బ్రహ్మ భావన, బ్రహ్మ ఆచరణ ఇంకా అంతా అలా ఉండిపోవాలంతే. అక్కడ దేహభావన వీడి పరమాత్మగా ఉన్నప్పుడే అది ఉంది. దేహభావన వీడి పరమాత్మగా ఉన్నప్పుడే ఉంది. మరి పరమాత్మగా ఉన్నప్పుడు అందుతుంది కాబట్టి పరమాత్మ ఎవరు? మనమే. మరి పరమాత్మ మనమే మీకు వీడిగా ఏమవుతుంది? మరి లక్షణాలు ఏంటి చూడండి. మీ ముగ్గురు కోసం పిల్లలు, ఈ పిల్లల కోసం అనుకో
ప్రాణం తెచ్చిందే చూసారా దేవుడు తెచ్చింది. మీతో అనలేదా జీవయాత్ర, జీవుడు ఎలా ప్రయాణం చేస్తాడు, మళ్ళీ పుట్టడం ఎలాగో ఏదో పుస్తకంలో ఉంటుందంటే బ్రహ్మం తెచ్చిందా అది ఏది పరమాత్మ బాగుండాలనే కదా, మీకు ఆమె పట్ల నెల వచ్చేయాలని. టైము ఎక్కువ కుదరదు, మొక్కలు కదా మీకు. మాకంటే సాగదీసుకుంటా కూర్చున్నా పర్వాలేదు, అయితే కలదు మీకు సాగదీసుకుంటా మేము ఎలాగోలా ఆడవాళ్ళు కూర్చోవచ్చు. మీకు మళ్ళీ ఉద్యోగాలు, వీడు చదువుకి వెళ్ళిపోతాడు, వీడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, ఆడు ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఆడికి మరి వెంటనే వచ్చేయాలా లేదా? వెంటనే వచ్చేయాలంటే ముఖ్యమైన చెప్పేయాలా లేదా? వెంటనే రావటం కాదండి, వెంటనే తెలియబడాలి. నీకు తెలియబడాలి. తెలియబడినప్పుడు ఇష్టపడినప్పుడు ఆచరించినప్పుడు అనుభవం ఉంది. ఇష్టపడతావు ఎప్పుడైతే నిజం అని లోపల నీ తపన చల్లారిపోతుంది. మీ తపన ఎప్పుడైతే ఇప్పుడు మీలో ఉన్న తపనే ఆ పుస్తకం వచ్చింది. తపనే తపస్సు, ఏది తప్పిస్తే అదే అవుతుంది. ఇప్పుడు ఇది వరకు ఋషులు కూడా తప్పించారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి ఏది కావాల్సింది వచ్చింది. ఎందుకు వచ్చింది? తపనే తపస్సు. ఆ తపస్సు ఎవరు చేస్తే వాళ్ళకి, ఏ తపస్సు చేస్తే అది. ఉద్యోగం తపస్సు చేస్తే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాం, దానికి వెళ్తాం. చదువు అంటే చదువు తపస్సు చేసినప్పుడు చదివే 100కు 100 వస్తుంది. ఏ తపనే తపస్సు, తపనే తపస్సు. ఇక్కడ తపనే నీ నమ్మకం విశ్వాసాన్ని బట్టి నీ జ్ఞాని అంటే ఎవరు? ఆధ్యాత్మిక ఎవరు తెలుసుకుని ఆచరించి అనుభవించారో అది జ్ఞాని. వాళ్ళు ఏది తప్పితే అది అయిపోతుంది. అంతే, ఇంకా సంశయం మాత్రం లేదు. ఇంకా సంశయం అనేది ఉండదు తప్పకుండా. ఇప్పుడు అమ్మ అన్నారు, మీరు జీవయాత్ర అని అన్నారు, మీరు తప్పించారు. ఒక బ్రహ్మం ఏ బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలుస్తుంది. అంతే, ఏ బిడ్డకి ఏం కావాలో, ఏ బిడ్డకి ఎవరు ఏం చేయాలో అన్నీ కూడా తల్లికే తెలుస్తుంది ఇంట్లో. అలాగే అమ్మకి మనందరూ ఆత్మలో లోపల బ్రహ్మంగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అదే అమ్మ స్థాయి ఏంటంటే, ఏ స్థాయిలో ఉన్నో ఆ స్థాయిలోకి దిగొచ్చి వాళ్ళని ఆ స్థాయి నుంచి మళ్ళీ అందరిలోని సమానం చేసే స్థాయి ఆవిడ చెప్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రహ్మ విద్య అంతా కూడా మన తపన మీద ఆధారపడి ఉంటుందండి. నమ్మకం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, దృఢ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. నాకు ఎందుకు రాదనే తీరత్వమే బ్రహ్మం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు తెలుసుకోవాలని తపన, నాకు ఎందుకు రాదని పట్టుదల. అదే మనకి వాళ్ళ ఈ బ్రహ్మత్వంగా మన అందరినీ ఇలా నిల్చోబెట్టింది. దీనికి వయసు కానీ, డబ్బు కానీ, జనం కానీ, చదువు కానీ ఏ సంబంధం లేదు. ఏం కావాలి? శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం, అంతేనండి. ఆ 3 పెట్టుబడి పెడితే ఆనందం నీ ఒళ్ళో వాడుతుందండి, సంశయం లేదు. అదే కాబట్టి అదే వాడుతుంది, ఇంక అందులో సంశయమే లేదు. అది చెప్పడం. ఇప్పుడు మన అందరికీ ఏం చదివాం, ఏం తెలవదు. మరి ఈ బ్రహ్మ విద్య యొక్క గొప్పతనం ఏంటంటే, మహాత్ములు ఇక్కడికి వచ్చిన చెప్పిందే మనకు తెలిసింది, లేకపోతే బాబు తెలియదు. ఇది ఏంటనుకుంటున్నారు? ఇది ఏలాకులం కాదు, ఇది బ్రహ్మ విద్య. ఇది బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే, ఇక్కడ దాకా రావాలంటే బ్రహ్మసూత్రాలు చదవాలి. బ్రహ్మసూత్రాల సారం ఇది, ఉపనిషత్తుల సారం ఇది, వేదాల సారం ఇది, భగవద్గీత సారం ఇది. ఈ 4 చదివితే, ఈ 4 వీటికి ఏంటి స్తంభాలు. ఈ 4 స్తంభాలు ఉంటే బ్రహ్మం తెలియబడుతుంది. మరి మనకి ఇది తెలియబడుతుంది అంటే మరి ఎన్ని మనం చదివినట్టే కదా, అట్లా సారం ఇది. అది చదివితేనే తెలుస్తుంది. అంచేత మనం ఏమో ఇక్కడ ఇది ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో, ఇది తెలియబడుతుందో. ఎందుకు తెలియబడుతుంది? గత జన్మ సంస్కారం ఇది. గత జన్మలో ఇవన్నీ పూర్తి చేసుకుని వచ్చాం కాబట్టి ఇది మనకు అర్థమవుతుంది. ఇది అర్థమవుతుందంటే ఈ క్లాస్లో నువ్వు ఉన్నావంటే కింద జన్మలో ఈ క్లాస్ వరకు వచ్చి ఆగిపోయావు. ఇది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. ఇంతే. ఇంతకన్నా కింద గురించి అసలు ఆలోచించకూడదు. ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక నాకు ఇది తెలుస్తుందా? సంశయం లేదు. ఇక్కడ కూర్చుంటే అదే తెలుస్తుంది. ఇది తెలవడానికి కారణం ఇది ఇప్పుడు చదువు కాదు, ఇది గత జన్మ సంస్కారం. ఇది అవునా కదా? గత జన్మ సంస్కారం. లేకపోతే నీకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చోలేవు, ఇష్టపడవు. మరి 3 మంది ఉన్నారు, అందరూ వస్తారా? 3 మంది వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రాదు. అంచేత ఇవన్నీ కూడా మనందరూ కూడా
ఈ సంశయం లేదు, మనందరూ అదృష్టవంతులం, మనందరూ పూర్వజన్మ సుకృతులు ఉన్నవాళ్ళం. ఇక్కడ గత జన్మల్లో కొంచెం ఏంటంటే మనం శిల్పాల్లో వచ్చాం, తుది మెరుపులు దిద్దుకుంటానికి ఇక్కడికి వచ్చాం అందరికి, అంతే. మనం శిల్పాలు అయ్యే ఉన్నాం, తుది మెరుపులు చూడండి, ఆఖరి కళ్ళు అయ్యి పెడతారు చూడండి, అలాగా చిన్న చిన్న లోపాలు అన్నీ సరి చేసుకుంటానికి, తుది మెరుపులు దిద్దుకోవడానికి అమ్మ దగ్గరికి వచ్చాం. ఆ తుది మెరుపులు దిద్దుకుంటున్నాం, మనకి చక్కగా ఉండగలుగుతాం. మనకి జన్మరాహిత్యమే మన గోల్, ఇంకా సంశయం లేదు. అమ్మ చెప్పిన మాట, అమ్మ మనకి అభయాస్తం మనకి ఎప్పుడు ఇచ్చారు అని చేత ఉంటవే, అమ్మ చెప్పినట్టు ఎంత ఉంటవే. బ్రహ్మ మీద నమ్మకం, ఎందుకంటే బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకున్నాం, దేహం అంటే ఏంటో తెలుసుకున్నాం. కానీ ఈ దేహం నేనంటే మనం బతికేసాం ఇంతకు ముందు తెలియక. ఈ దేహభావంతో నేను నాది అనే బంధాలతోటి, మమకారాలతోటి, అహంకారాలతోటి, భ్రమ భ్రాంతులతోటి ఈ బాహ్యం అంతా, ఈ బాహ్య సంపదలన్నీ నిజం అనుకుని వాటి కోసం వాటిలోనే కొట్టుకుపోయాం కదా. కానీ గృహస్థిగా అన్నీ ఉండాలి, కానీ సమస్థితిలో ఉండాలి. అవి లేకుండా గృహస్థిగా అవి లేకుండా పనిచేయి, కానీ అదే గోల్ కాదు. ఈ దేహానికి దేహ సంబంధించిన వాడికి అది ఉండాలి, కానీ అది సంసారం చేస్తూ పాత్రేమో డ్యూటీ చేస్తూ లోపల సంసారం అనే ముసుగులో సన్యాసిగా ఉండాలి. అది ఇక్కడ మన అమ్మ చెప్పే విద్యలో, బ్రహ్మ విద్యలో అది గొప్పది. మన గృహస్థులుగా ఉంటూ సంసారం అనే ముసుగులో అన్ని పాత్రలు చేస్తూ డ్యూటీ చేస్తూ చక్కగా లోపల అందరికీ మనం ఉపయోగిస్తూ, మన అందరికీ ఉపయోగపడుతూ, అందరినీ మనం ఉపయోగించుకుంటూ, మనకి ఉపయోగించుకుంటూ, వాళ్ళని ఉపయోగపడుతూ, అలా చక్కగా మనం అన్నీ చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉండి అది అది మన చుట్టూ ఉన్న పరిస్థితులు అయ్యి ఒకసారి ఒక్కొక్కడు వల్ల కష్టం అవుతుంది. కష్టం ఎందుకు పెడతాడు? దీని మీద ఇష్టం రావడానికి నీ కష్టం పెట్టి దీని మీద ఇష్టం పెట్టుకుంటాడు. కష్టాలన్నీ కూడా భగవంతుడి వైపుకి రావడానికి తన బిడ్డ మీద ఉండి ప్రేమ, ఈ మమకారంలో కొట్టుకుపోతున్నాడు నా బిడ్డ, దీన్ని ఒక దెబ్బ కొట్టాలని ఆ మమకారం మీద దెబ్బ కొట్టి ఈ బ్రహ్మ వైపు తీసుకుంటాడు. మన కష్టాలన్నీ కూడా మనకి మంచి పాఠాలే. మన కష్టాలన్నీ కూడా మనం ఇష్టంగా చేసుకుంటే ఏమీ అనిపించదు. నాకేనా అంటే మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం. ఎలా వచ్చాం, ఎలా వస్తున్నారు అందరూ కూడా చూద్దాం. మరి ఈ మయాన్ని వచ్చిందేంటి? ఆ భగవంతుడి సంకల్పంలో నువ్వు చేసుకున్న సంస్కారాన్ని బట్టి ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఇష్టంగా చేసుకుని మన జన్మ సార్థగా చేసుకోవటమే, అంతకంటే ఏమీ లేదు. అంతే కదా, ఇష్టం చేసుకుంటే కష్టం ఉండదు ఏదైనా సరే. అంచేత మనం అన్నీ కూడా భగవంతుడి దయ వల్ల మనం అన్నీ ఇష్టం చేసుకుని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. పరిస్థితులను అనుకూలంగా చేసుకుని బతికేట్టు మనం నేర్చుకుంటాం. ఇక్కడ అమ్మ దగ్గర బ్రహ్మ విద్యలో అంతే. ఒక సాధుగారు ఉంటారు, ఒక యోగి ఉంటాడు. యోగి ఏముంటుంది అడిగి? యోగి ఆయనకి ఏమైనా ఉంటాయా? ఆస్తులు ఉంటాయా? బ్యాంక్ ఆస్తులు ఉండవు కదా, ఆస్తులు ఉండవు, ఏమి ఉండవు. మరి ఏముంటాయి? ఏముంటుంది? ఆధ్యాత్మిక సంపద ఉంటుందండి. ఆధ్యాత్మిక సంపద అంటే ఏంటనుకుంటున్నారు? ఆధ్యాత్మిక సంపద అంటే బాహ్య సంపదలు ఎప్పుడు దాకా కళ్ళు తెరిచి కళ్ళు మూసేదాకానే ఉంటాయి. ఈ కళ్ళు తెరిచిన కానించి కళ్ళు మూసేదాకా ఉంటుంది, తర్వాత అది వదిలేసిపోవట్లేదు. కానీ ఆధ్యాత్మిక సంపద నీ జన్మల పరంపర నీకు కూడా వచ్చే సంపద, నీకు ఆనందం ఇచ్చే సంపద, శాశ్వతమైన సంపద. ఎవరు ఇచ్చేది కాదు, ఎవరి దగ్గర పుచ్చుకునేది కాదు, అది నీకు నువ్వు సంపాదించుకునే సంపద. అది సంపాదించుకో. ఈ బాహ్య సంపదలు ఏమున్నాయి? బాహ్య సంపదలు ఎందుకున్నాయంటే నీ దేహధర్మంగా, గృహస్థిగా నీ దేహధర్మంగా నీ డ్యూటీ చేయాలి. బాహ్య సంపద లేకపోతే అమ్మే ఉంటారు. చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఒకటి అమ్మ చెప్తారు, మనం చివరిదాకా ఒకలా ఉండాలంటే ఏముండాలి? మానవ జన్మ ఉండాలి, ఈ ఆధ్యాత్మిక తెలుసుకోవాలనే తపన ఉండాలి. అదేందా? మానవ జన్మ ఉండాలి, ఆధ్యాత్మిక తెలుసుకోవాలనే తపన ఉండాలి. అప్పుడు ఆ విశ్వాసం నమ్మకం ఉండాలి, అది తెలుసుకుంటాం. అదేందా? తర్వాత మళ్ళీ ఇంకోటి ఇంకా ఏమన్నారు? మూడు అన్నారు. ఇంకో మూడేంటి? సత్యంగా ఉండాలి, ఇది తెలుసుకుంటారు కదా. అనుభవజ్ఞానమైన గురువు దొరకాలి. మూడోది ఫస్ట్ మానవ జన్మ ఉండాలి, ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవాలని తపన ఉండాలి, అనుభవజ్ఞానమైన గురువు దొరకాలి. అప్పుడు నీకు తెలియబడుతుంది, అప్పుడు తెలుసుకుంటావు అంతే. తర్వాత ఏం చేయాలి? మరి సత్యంగా ఉండాలి, రోజు నెవరేసుకోవాలి, సత్యంగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, డబ్బు ఉండాలి. అర్థమైందా? సత్యంగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, డబ్బులు ఉండాలి. ఈ మూడు ఉంటే చివరిదాకా నువ్వు నీ గృహస్థ ప్రయాణంలో ఏ ఆటంకం లేకుండా చక్కగా హాయిగా ఆనందంగా ఉంటావు. ఈ ఆరు లేకపోతే నీవు కూడా ఏది లేకపోయినా నీకు మరి మనకు అన్నీ ఇచ్చాడు. అర్థం చేసుకోండి,
మనకు అన్నీ ఇచ్చి చక్కగా అన్ని సదుపాయాలు ఇచ్చి అన్నీ ఇచ్చి నువ్వు హాయిగా ఆనందంగా నా ఒళ్ళో ఆడుకో అని చెప్పి ఆయన అన్నాడు. అది ఇక్కడ మనం చెప్పాలంటే ఎందుకంట అమ్మ చెప్పండి అమ్మ అంటున్నాడు. చిన్న దానికి కూడా అర్థం చేసుకో. చిన్న దాన్ని అర్థం తీసుకుంటేనే చుట్టూ ఏమైంది పెట్టగానే ప్రహ్లాదుడు అంతే. జీవము నీవే కదా దేవా, ఇంకా అంతే. ఇంకా అప్పటి నుంచి మొబ్బైపోయింది. అందువల్లే నేను ఎంటర్ అవును పాటల్లోని పద్యాల్లోని ఈ భజనలోని ఎంటర్ అవును. అసలు అయ్యానంటే ఇంకా అలా ఉండిపోతుంది. అలా ఉండిపోతే మీకేమో చెప్తాను మీకు అర్థమైందా? 24 గంటలు నేను ధ్యానంలో ఉన్నాను అనుకోరా, మరి మీకు ఎప్పుడు తెలుసుకుంటారు? ఇదేమో చెప్పమని తెచ్చిందే వచ్చిందే చెప్పాలి. అందుగురించి అసలు ఇంత వాక్యం కూడా అసలు ఎన్నో అసలు మనసు పెట్టి నేను ఎన్నో మాట్లాడినాను మీకు చెప్తా ఉంటాను. గుర్తుందా? అదనమాట. ఇంకా అంతే పొద్దున్నుంచలాగా ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు ఇంకేముంటుంది? ఉన్నదంతా బ్రహ్మే. జీవము నీవే కదా, జీవమే నువ్వు, పరమాత్మే కదా. ఉన్నదంతా బ్రహ్మే, తప్ప రెండోది లేదు. ఆది మధ్యాంతరహితుడు. అసలు ఒక్క వాక్యం పట్టుకోండి సరే, ఒక్క వాక్యం పట్టుకోండి సరే. ఎందువల్ల సరిపోతుంది? మీ యొక్క అనుభవాన్ని రోజు మన అనుభవే కదంట. అనుభవం జోడిందంటే ఒక్క వాక్యం. అందువల్లే చూడడం, వినడం, మాట్లాడడం ఇవన్నీ ఎంత వస్తాయి? జ్ఞాన విలువ జ్ఞానికి దొరుకుతుంది, మామూలుకి ఎంత మామూలు దొరుకుతుందా? మీకు ఇప్పుడు సత్సంగానికి వచ్చినందుకు మీకు దొరుకుతాను, కానీ ఆ సత్సంగానికి వచ్చినందుకు దొరుకుతాను కానీ లేకపోతే నేను మామూలుగానే కదా, మామూలుగానే కదండి. వీడైతే తెగన వేసుకున్నాను ఎంకాలంటే మా అమ్మగారని సత్సత్ గారికి సత్సత్ చెప్తే ఆవిడేంటి అమ్మగారికి మొత్తమై ఉంటారు కదా. ఆవిడేంటి అమ్మగారేంటి? అమ్మగారు అన్నారని దండం పెట్టాను. ఇంతలా అని మనకు అంతే. నలుగురు బాగా అన్నాడు ఎవరన్నా అమ్మగారు అంటారు కదా, ఆ స్థాయిలోనే అనుకున్నాను. శాసన ధ్యాస రాఘవరావు గారు అక్కడికి వెళ్ళిపోతున్నాడు మంచి ఊట్లోనే. ఇంకేది కనపట్లేదు. అలాగా ఏ టైంలో ఎలా ఎంటర్ అవుతామో కూడా తెలీదు. మీకు అర్థమైందా? అలా ఒక్కొక్కడు ఒక్కో రకం. మా ఆవిడ నా భార్య చెప్పింది నాకు, మీకు నచ్చినట్టు మీకు ఇష్టమయ్యేలా చెప్తానంటే రండి మీరు మా పాప, మా గుడి పాప, చిన్న పాప అని చెప్పి నన్ను క్యాచ్ చేసినాను. అప్పుడు దాకా వెళ్ళిపో నేనే అమ్మని కదా ఏం కదా వెళ్ళిపో అన్నది. కొంచెంసేపు మాట్లాడాను. అమ్మ అంటే అమ్మ దండం పెట్టినే నేనే అమ్మని కదా. నాకు అలా దండాలు పెడితే ఏ కారణం చెప్తుంది? ఎందువల్ల దండాలు ఎవరు పెట్టాలి? దండాలు భక్తి భావంలో ఉన్నప్పుడు దండాలే పెడతాం. మరి జ్ఞానానికి వచ్చాక నేను దండాలు పెడతానా? మీరు తెలుసుకున్నారు కాబట్టి దండం పెట్టరు. తెలుసుకున్నాడు దండం పెట్టుకుంటే దండాలు పెట్టి చేతులు లాగిన తర్వాత లాగుతారు. ఇది తెలుసుకున్న తర్వాత ముందు దండాలే పెడతారమ్మా. దండాలు పెట్టకుండా ఇదేమి రాదు. దండాలు ఆశ్రమంలో కూడా పెట్టకపోతే దండం పెడతావా లేదా అనేవారు. నాకు నేను పెట్టిన
అనేది అమ్మా నేను పెట్టుబడి లేదు అది ఒక్కటే ఎన్నిసార్లు అవుతాను సార్ వస్తున్నాడేమో. ఉదయం మేస్త్రి చేశాడా రేపు అన్నాడండి రేపా? ఇప్పుడు ఫోన్ చేస్తే గ్లాస్ అవ్వలేదండి సాటర్డే అదే. సాటర్డే ఇస్తా అంటున్నాడు గ్లాస్ లేరు వర్కర్స్ లేరా అట్లా 12 కట్టారు నాకు దండాలు పెట్టి ఇష్టం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అనుకున్నావు అలాంటి మహాత్ములు పెట్టవా అసలు జ్ఞానమే ఉండేది కదా వాళ్ళకి కోరికలు ఇవి వండని అత్యంటు వాళ్ళన్నీ చూసినాక ఎక్కడ వచ్చేసి జ్ఞానం అంటే ఎలా ఉండాలి జ్ఞానంటే ఇంకా కోరిది లేదమ్మా అడిగేది లేదు చెప్పేది లేదు అంటే చెప్పటమే అడిగేది ఏమీ లేదు ఎవడన్నా చెప్పాలి ఆడు జ్ఞాని ఆడి జ్ఞాని అంతేగాని ఆయన చూసి ఈవిడి ఆయనకు ఊరికే చేసే సదుపాయాలు చెప్తే నేను చేసేదంట అస్సలు మామూలు వండినే కదా జగమండి అమ్మ దగ్గరకు వచ్చాక ఎవడ కాడు మీద పడినా ఏమీ రాదు ఎవడ ఆటి మంది మన నచ్చిన పెట్టినా ఏమీ రాదు నువ్వు చేసుకుంటే నీకు వస్తుంది ఇంకా నువ్వు అలా సరళలేకపోతే నువ్వు చేసి కూడా చేయటం మన అది ఏదో మనం చేస్తారు అది కూడా వస్తుందండి అంటే అది కూడా మనకి అమ్మగారు నన్ను కాపాడతారు అమ్మగారు నన్ను కాపాడతారా ఇప్పుడు మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అమ్మ బ్రహ్మార్పణం నాకు భోజనం కావాలంటే వస్తుందా ఇంట్లో అన్నీ ఉన్నాయి నువ్వు చేయవలసింది చేయాలి నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుందండి ఇదే బ్రహ్మాస్త్రం అమ్మ దగ్గరకు వచ్చాక అడిగేది లేదు చెప్పేది లేదు నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది నువ్వు చేయవలసింది చేస్తే అడగకుండానే అందులో ఉంటుంది నువ్వు తిన్నవా ఇప్పుడు వండేసుకున్నారు మీకు ఆకలితే తినండి అదే పడేయండి వండేసుకుంటావు చేయవలసింది చేసేస్తావు లేకపోతే నువ్వు కాకపోతే ఎవడో వస్తే అది పెడతావు చేయవలసింది చేయకుండా రావాల్సింది కోరుకోవడం రాదు 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 ఇది బాగా అర్థమైందండి అర్హత లేదు అడిగినా రాదు అర్హత లేదు అడుగుతావు రాదు అర్హత అనేది అడగకుండా వస్తుంది అసలు ఉన్నది నువ్వే అన్నాక ఇంకేంట్రా అడిగిదా అడిగింది లేదు అక్కడ ఒకటేనంటే ఏం అడిగినా నువ్వు మనిషివే. బ్రహ్మాస్త్రం ఒకటేనమ్మా బ్రహ్మమే నీ గురువురా అమ్మ చెప్పింది బ్రహ్మాస్త్రం ఇది ఒక్కటే బ్రహ్మమే నీ గురువురా ధ్యానమే దానికి ఎరువురా తగ్గుతుంది సమస్యల బరువురా ఉండదు కరువురా బ్రహ్మమే కల్పతరువురా నువ్వే కల్పక్షమతో నాయనా ఇంకంతే ఇంక దేనికి తిరుగులేదు ఇదే ఇది దేవుడు ఒక్కటే. అయినప్పుడు దేవుడు ఇంకా అడుగుతాడా ఆ? అది పాయింట్ అది ఎవరికి మొక్కుతావు ఇంద్రియాలకు మొక్కుతావా ఇంద్రియాలు ఉంటాయి ఈ దేహానికి ఇంద్రియాలు మొక్కుతావా ఇంద్రియాలకు బానిస అవుతావా నువ్వు దేవుడు అయినప్పుడు మరి దేన్ని మనం ప్రార్థించాలి 24 గంటలు మమేకం ఉంటాను దేవుడు నేనని అనుకుంటే అలా ఉంటాం కానీ దేహమే నేను అనుకున్నప్పుడు దీన్నే చూసుకుంటాం అదే మాకు దేహమే నేను అనుకున్నాం ఇదే నిజం అనుకున్నాం దీనికే సదుపాయాలు దీనికి అన్నీ చేయాలి దీనికి కాదు దీనికి సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి ఈ డబ్బులన్నీ ఆడికి సంపాదించి పెట్టాలి ఏదో ఆరాటం పోరాటం తప్పన ఇవన్నీ కూడా ఈ దేహం నేను అనుకునే ఇది ఎప్పుడైతే దేహం నేను కాదు ఇది పంచభూతాలతో తయారైన ఒక పాత్ర ఈ పాత్రని పవిత్రంగా ఉంచుకోవాలి ఇది గొప్ప పనిముట్టు ఈ పనిముట్టు మామూలు పనిముట్టు కాదు ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ మానవ జన్మ ఈ జన్మలో శాంతిని కొనుక్కోవటం వేరు శాంతి కొనుక్కునేది కాదు ఎంత సంస్కారం ఉంటే వచ్చిందే శాంతి ఎన్ని జన్మల పుణ్యఫలమో ఈ మానవ జన్మ జన్మలో మరి జన్మ యొక్క మర్మం తెలుసుకునే జన్మ లేకుండా చేసుకునే జన్మ మరి అలాంటి జన్మకు వచ్చి ఆ పని చేసుకుంటున్నావా లేదా ఇది ఒక్కటి తెలుసుకో అది మానవ జన్మ యొక్క గొప్పతనం అది అమ్మ దగ్గరకు వచ్చాక ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం దీన్ని ఈ పాత్రని ఈ దేహాన్ని దేవాలయంలో చూసుకోవాలి ఈ దేహం దేవాలయం అయితే ఆటోమేటిక్గా లోపల ఆ జీవుడు అన్నీ కూడా దైవ లక్షణాలు అయిపోతాయి చూడండి మనం మామూలుగా తిరుగుతాం గుడికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం గుడి చూడగానే దండం పెడతాం ఏం చేత దాని సంస్కారానికి నమస్కారం అంటే ఒక జ్ఞాని ఆ దేహం దేవాలయంలో ఉంటుంది అంత పవిత్రంగా ఉంటాడు ఆటోమేటిక్గా నేను 2 చేతులు అలా అమ్మకి నువ్వు దండం పెట్టమంటే అమ్మ దండం పెట్టమంటారా మనమే లోపల పైకి పెడితే తిడతారని లోపల
అమ్మకి బ్రహ్మార్పణం అనుకుంటావా లేదా? ఇంచేత ఆ సంస్కారానికి నమస్కారం పెట్టి తీరుతాం. ఇక్కడ బ్రెయిన్లో ఎలుకొని పెట్టు 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 అని చెప్పేస్తాం. అది ఇక్కడ గొప్పతనం. అంతే చెప్పడం ఉన్నది బ్రహ్మే అయినప్పుడు, విడిగా లేనప్పుడు దేని గురించి నువ్వు ఆలోచిస్తావు? దేని గురించి ఆలోచిస్తావు? ఉన్నది బ్రహ్మం, నువ్వే. నువ్వు దేని గురించి పెద్ద పెడతావు? దేని గురించి లక్షణాలు తెచ్చుకుంటావు? నువ్వు దేని గురించి ఏదున్నా అది ఎలాగే జరుగుతుంది. ఇప్పుడు విధులు ఇలా కూర్చునేది ఉంది, అబ్బాయిలు వచ్చేది ఉంది, వచ్చేది నాకే అది అలాగా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా లేకపోతే జ్ఞానమే కాదు. జ్ఞానం అంటే ఏంటి? నువ్వెవరో తెలుసుకున్నావు, ఇంకా విడిగా ఏముంది? తెలియని వాళ్ళకి తెలియజెప్పడం మన వంతు. కాబట్టి తెలియదు ఏంటి? పాపం నువ్వెవరో నీకు ముందు తెలియలేదు కదా. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మీకు తెలిసి ఎంత ధీరత్వం వచ్చింది. ఇప్పుడు ధైర్యం రాలేదా? నువ్వు ఎక్కడైనా చదివేస్తావు, నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తావు. ఎందువల్ల అక్కడ పంచిపోతాలే, ఇక్కడ పంచిపోతావు. ఎక్కడ లేవు నీకు పంచిపోతాను. ధైర్యంగా ఉండగల శక్తి వస్తుంది. అది జ్ఞాని అంటే ఎల్లవైనా ఒకేలా ఉంటుంది. అన్ని చోట్ల ఉంటుంది పంచిపోతారు, కానీ పర్సంటేజ్ కొంచెం అంటే అక్కడ సన్ ఉంటే ఇక్కడ ఎండ ఉంటుంది, ఇక్కడ ఎండ ఉంటే అక్కడ ఏదో అలా ఉన్నా. మరి సృష్టిలో నువ్వు కోరేది అనేది ఉందా? అసలు సృష్టిలో కోరేది ఉంటే సృష్టిని పెంచుకున్నట్టు, సృష్టిని పెంచుకున్నట్టు. సృష్టిని పెంచుకోవటానికే మనం వస్తా, సృష్టి లేకుండా చేసుకోవటానికి ఆలోచన. సృష్టి లేకుండా చేసుకోవటానికి ఉన్నది నేనే అన్నాక ఇంకేమి ఉండదు, విడిగా ఏమి ఉండదు. అంతా మనకు భగవంతుడే ఇస్తాడు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికకి వచ్చామో అంతా కూడా నీ దృష్టి కాదు, నీ దృష్టి మార్పు బాగా తెలుసుకుంటున్నామా? అది అంతా కూడా దృష్టి మార్పు. అంటే నీ దృష్టి, నువ్వు చూసి విధానం మార్పు, నీ ఆలోచన విధానం మార్పు, నీ భావన మార్పు. అంతే. అవన్నీ ఆ మూడు మారిపోతాయమ్మా. మారిపోయేటప్పటికి ఆటోమేటిక్గా అంతా మామూలురా, గుణాలు చూడం. వీడు మామూలుడు. సంస్కారం ఎక్కువ ఉంది, ప్రయత్నం ఉంది అపరిమితం. ప్రయత్నమే గొప్పది, సంస్కారం గొప్పది. ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం, ఇది అసలు సెకండ్ కూడా ప్రయత్నం అవ్వలేదు. అసలు ప్రయత్నం ఎక్కడైనా వదలదమ్మా. నాకు చెప్పారు అంటే ఒకటే, నీకు అందవలసింది అందాలంటే నీకు ఈ దేహం ఉన్నంత వరకు ఈ తపన పెంచుకో, నీకు అన్నీ అందుతాయి అన్నారు. ఎవరికైనా అంతే. అదే బ్రహ్మాస్త్రం. తపన ఏది తపన? నాకు ఇది కావాలి, నాకు బాహ్య సంపదలు వద్దు తండ్రి, నాకు బాహ్య సంపదలు ఇచ్చే సరిపోతుంది, నాకు ఆధ్యాత్మిక సంపద కావాలి అంతే. దానికి నా భావన చెప్తున్నానండి. దానికి ఏమన్నాను, నాకు ఈ ఆధ్యాత్మిక సంపద ఎలా వస్తుందో నాకు తెలీదు, దీనికి అనుకూలమైన పరిస్థితులు అవన్నీ మీరే కల్పించాలి, అలాంటి ఏర్పాటు మీరు చేయాలి. కాకపోతే నన్ను అలా నేర్చుకునే స్థితి అన్నీ నాకు కల్పించాలి, నాకు కూడా ఆ శక్తి యుక్తి అన్నీ ఇవ్వాలి. నాకు అది తప్పించి ఏమొద్దు, బాహ్య సంపదలు వద్దు, ఆధ్యాత్మిక సంపదే కావాలి, ఇవి ఉన్నది చాలు, అనుమానమే లేదు. అందుకే అలా కఠోరంగా నేను అడిగాను. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా అడగలే, అసలు ఉద్దేశం రాకూడదు. నాకెందుకు ఏం చేసుకొచ్చిందో అది అలా జరుగుతూ ఉంటుంది. మనకి ఏమీ లేదంటే ఏమీ లేని స్థితికి ఎంత ఇచ్చావు చాలు. అసలు నేను అనుకున్నాను కంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చావు చాలు తండ్రి. ఏమీ లేనప్పుడు భోజనం ఉంటే చాలు అనుకున్నాను, ఇవాళ అన్ని ఇచ్చేసావు. అంటే నేను అడగకుండా నేను నీకు ఇవ్వని చెప్తే నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చేసావు. నాకేం కావాలో తెలియదు, నేనేమో అడగాలో కూడా తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు.
రేపుకి రూపే లేదు. అలాంటి రేపు రూపు లేదు. రేపు నువ్వు రూపొందించుకుంటే అయిపోతుందా? నీ భావనలో ఏమీ లేదు. చెయ్యి రావాల్సింది వస్తుంది. తప్పనిసరిగా మనం అలా ఉండటమే అంతే. నేను పరమాత్మ స్వరూపాన్ని అలా ఉండటమే అంతే. అన్నింటికంటే అమ్మ దగ్గరికి వచ్చాక నాకైతే తెలిసిన అభిప్రాయం ఏంటంటే గతం గురించి ఒక క్షణం కూడా ఆలోచించుకోవద్దు. అది ఎన్నెన్న అనవసరం. భవిష్యత్తు గురించి అసలు ఊహించుకోవద్దు. భవిష్యత్తు గురించి అసలు ఊహే వద్దు. ఎందుకు? నువ్వు అనుకుంటే అవుతుందా? నీ సంకల్పానికి బలం ఉండదు. భగవంతుడి సంకల్పానికి లోపల ఉన్నాడు. జీవభావంతో నువ్వు అనే సంకల్పానికి బలం ఉండదు. లోపల బ్రహ్మభావంతో అందానికి తిరుగుండు. నువ్వు బ్రహ్మభావంతో ఉండు. వర్తమానంలో హాయిగా ఇవాళ వర్తమానంలో ఉన్నప్పుడు హాయిగా ఈ క్షణం ఆనందం, క్షణం ఆనందం, ప్రతి క్షణం ఆనందం. అలాంటిటప్పుడు ప్రతిరోజు ఆనందమే. అది ఇక్కడ బ్రహ్మ విద్య అంటే అసలు మర్మం ఇక్కడే ఉందండి. వర్తమానంలో మనం జీవన విధానం గడుపుకుని హాయిగా వర్తమానంలో ప్రతి క్షణం ఆనందంగా ఉండే విధానం మనం నేర్చుకున్నావా? ఎప్పుడే ఆనందమే. అది ఈరోజు ఆనందం అండి. ఈరోజు హాయిగా ఆనందంగా ఉన్నామండి. రేపు పొద్దున్న మళ్ళీ అంతే, మళ్ళీ రేపు మళ్ళీ అంతే, మళ్ళీ రేపు మళ్ళీ అంతే. చూడండి, ఈ బోర్డు మీద రేపు ఊరందరికీ భోజనాలు పెడతాము అని ఇక్కడ బోర్డు రాస్తామండి అనుకోండి. అసలు రేపు వస్తారు, దాని మీద రేపు ఉంటుంది. మళ్ళీ రేపు అని వస్తారు, రేపు ఉంటుంది. అది ఎప్పుడు ఆ భోజనం పెట్టరు. నేను ఈరోజు ఆనందంగా ఉండాలి, ఈరోజు ఆనందంగా ఉండాలనుకుంటే ప్రతిరోజు ఆనందం ఆ బోర్డే కదా. ప్రతిరోజు నేను ఆనందంగా ఉంటాను అని రాసుకోండి. ప్రతిరోజు ఆనందంగా ఉంటాను. అది ఇక్కడ లోపల అయిపోవాలి. ఈ రాత్రి కాదు, నీ మత్తకమే, నీ మత్తకం అయిపోవాలి. అలాగా ఇప్పుడు అమ్మ మత్తకం ఎలా ఉంటుంది? అప్పుడు ఆనందో బ్రహ్మ. అలాగా ఆవిడ చెప్పే విధానం ఎందుకు అలా వస్తుంది? అప్పుడు ఎదురు ఉంటుంది. రోమం బ్రహ్మమే ఆవిడికి. ప్రతి అణువు బ్రహ్మం తప్పి రెండో మాట రాదు. బాహ్య విషయం మాట్లాడినా పాత్ర డ్యూటీగా మాట్లాడతారు. మా అమ్మ రెండు మాటల్లో ఒక మాట మాట్లాడారు అనుకోండి, అది ఆధ్యాత్మిక కాదనుకోండి, బాహ్యంగా నీ నడక పనిచేస్తుంది, నీ జీవన విధానానికి పనిచేస్తుంది. అమ్మ దగ్గరికి వచ్చాక ఒక్కటేనండి, అమ్మ దగ్గరికి వచ్చాక జీవన విధానం ఫస్ట్. అసలు ఈ జీవన విధానం ఎవ్వరూ చెప్పరండి. ఆధ్యాత్మికలో జీవన విధానం చెప్పరు. అంతా కూడా చుట్టూ తిప్పుకుంటా భక్తిభావంతో పూజతో అయ్యి ఎందుకు చేస్తారు. కానీ అమ్మ దగ్గరికి వచ్చాక పాత్ర శుద్ధి చేసేస్తారు. పాత్ర శుద్ధి అయినప్పుడే నువ్వు అన్నీ తెలుసుకుంటావు. నువ్వు ఈ జన్మకు వచ్చావు, వచ్చినప్పుడు నీ డ్యూటీ ఇష్టంగా చేసే, నీ డ్యూటీ ఇష్టంగా చేసే, ఏది తప్పించుకోకు. పాత్రగా ఏ డ్యూటీ తప్పించుకోకు. వాళ్ళందరికీ చేయటానికి వచ్చావు, నువ్వు చేసేసుకోవటమే. వాళ్ళ గుణాలు వద్దు, వాళ్ళ భావాలు గుణాలు రూపాలు మనకు వద్దు. వాళ్ళ గుణాలు చెప్పండి. పాత్రకు సంబంధం లేదు. అది పాత్రకి సంబంధం ఎలా ఉంటుంది? పాత్రకు సంబంధం లేదు అసలు. పాత్రకు వచ్చిన వాళ్ళు పాత్రకు ఎదురు ఉంటుందా? దాంట్లో అన్నం వండినా, పాలు కాసినా, కూర వండినా అసలు ఆ పాత్ర ఎదురు అడుగుతుందా? అసలు ఈ పాత్రకు సంబంధం లేదు. మీరు తెలుసుకోండి, ఈ పాత్రకే సంబంధం లేదు. ఈ పాత్ర శుద్ధి చేసుకోవడానికి వచ్చాం, తగిలించుకుని ఈ పాత్రతో వదిలించుకోవడానికి వచ్చాం. ఇది మొత్తం బాగా జ్ఞాపించుకోవాలి. ఈ పాత్ర ఎందుకు వచ్చిందంటే నువ్వు 10 మంది భోజనాలు పెట్టాలి, ఈ పాత్రతో వండేసి పెట్టే ఈ పని అయిపోతుంది. అలాగే ఈ పాత్ర అసలు ఈ స్థూల శరీరం ఎందుకు వచ్చింది? ఇది కార్యాకారణ శరీరం. అమ్మ చెప్పింది అదే బ్రహ్మత్వం. కార్యాకారణ శరీరం ఇది కార్యం చేయడానికి కారణంగా వచ్చిన శరీరం. ఇది కార్యం ఏంటి? విధి ఏంటి? నువ్వు కింద జన్మలో నువ్వు చేసుకున్న, చూసారా, దేహభావంతో నువ్వు చేసుకున్న కర్మే విధి. ఇక్కడ జన్మకి కారణం కర్మ. అమ్మ చెప్పింది జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహభావన. దేహభావంతో నువ్వు ఏం చేసినా ఏమన్నా సరే, దేహభావంతో మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. ఈ రెండు బంధమే. ఈ రెండు మళ్ళీ జన్మం తెచ్చి పెడతాయి. పుణ్యం చేసావా మంచి జన్మలు వస్తాయి, మంచి జన్మలు వస్తాయని పుణ్యం చేసావా మళ్ళీ ఆ జన్మలో నీకు అహంకారం వచ్చిందని మళ్ళీ పతనం అయిపోతావు. మళ్ళీ అక్కడ కూడా పుణ్యం చేయాలని భావం రాకపోవచ్చు నీ వాతావరణ ప్రభావంలో. గుడ్డ అన్ని ఉండేటట్టు దిగిపోతుంది. అహమచ్చత్వం అంటే నేను అన్న భావన వచ్చింది. అన్ని విధాలా బాగున్నప్పుడు ఆధ్యాత్మిక చింతనకి గృహస్థాశ్రమంలో ఏ క్లాస్
ఏది ఎక్కర్లేదు. అన్నిటికంటే మనం గృహస్థిగా ఉన్నాం కాబట్టి ఒకటి అన్ని బాగున్నప్పుడు మనకి ఏమి అనం అన్ని ఇబ్బంది ఏ వచ్చినప్పుడు కోరిక ఉండదు కదా మనకి. సంకటం వస్తే వెంకటరమణ నన్ను కాపాడు అంటాం. అసలు ఏ సంకటం లేదు, అన్ని బాగున్నాయి, నేనే వెంకటరమణ అంటాం. నీకు సంకటం అంటే నీకు ఒక ఇబ్బంది వచ్చిందా, నన్ను కాపాడు స్వామి అని మొక్కేస్తావు వెంకటరమణకి. నువ్వన్నీ బాగున్నాయా, నేను కాబట్టి ఇది కొన్నాను, నేను కాబట్టి అది కట్టాను, నేను కాబట్టి అది పెట్టాను, నేను కాబట్టి నేను అనే భావంతో నేనే ఐఎమ్ గాడ్ అని, నేనే అన్నీ, నేనే శాసించేవాడిని, నేనే ఇచ్చేవాడిని, అన్నీ నేనే అని అహంకారం వచ్చేస్తుంది. అహంకారం ఎప్పుడు వచ్చిందో అప్పుడు సరిగ్గా కొడతాడు. సరిగ్గా కొట్టాడు అంటే ఆడు పూర్వజన్మ సంస్కారం బట్టి ఆ భగవంతుడి వైపుకి రావటానికి రప్పించుకోవడానికి అందరికీ కొట్టడు. ఆయన ఆ చేసుకున్న సంస్కారాన్ని బట్టి నా బిడ్డ ఏంటి మంచి మార్గంలో కింద జన్మలో ఉన్నాడు, ఈ మార్గంలో తప్పుకుంటున్నాడు, కానీ ఈ మార్గంలో నేను పట్టాలి అని ఆయన ఒక దంతాలు కదిలిలా కొడతాడు. అంటే ఆడు ఉన్న అహంకారాన్ని బట్టి ఆ దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకి గట్టిగా అహంకారం ఉంటే దంతాలు కదిలిలా కొడతాడు, లేకపోతే చిన్న దెబ్బలతోటే ఆ వైపుకి వెళ్తాడు, తెలుసుకుంటాడు. ఇంకేత ఇవన్నీ కూడా మనం ఇది నేర్చుకోవటానికి మనకి అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్న జన్మ, మానవ జన్మ అన్ని విధాలా పెట్టుకుంటొచ్చాము. ఈ జన్మలో ఇంకా ఏడ్పించుకో, ఏది కోరినా పతనానికే నాంది, ఏది కోరినా మరు జన్మలో, ఈ జన్మలో కాదు మరు జన్మకు వచ్చేస్తాం. అప్పుడు ఏమైపోతుంది, పుష్కాకి ఇంకా 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 దిగిపోతాం. ఈ జన్మ కూడా ఈ శరీరం కూడా సంటి మనకి అంటే ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మ దగ్గరికి వచ్చాక అన్నీ అర్థమవుతున్నాయి. ఎలా అంటే ఇది ఎందుకు వచ్చింది, విధి నీకు విధి కోసం వచ్చింది, ఇది నువ్వు చేసుకున్న